అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్తే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 15,000 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ అయితే చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించి 9 నెలలు గడిచిన టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయకుండా టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అంటూ కాలయాపన చేయడం సరికాదని పేర్కొంది. ఈ నెల 8వ తేదీన విద్యాశాఖ కార్యాలయం ముట్టడించనున్నట్లయితే హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు నరేష్, హరీష్ వీళ్ళంతా కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో చూడొచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మిగిలినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. 6న పీఆర్సీపై చర్చలకు ఆహ్వానం. నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 3 నుంచి ఏప్రిల్ 10 వరకు అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మీరైతే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సందేహాలకు కనుక చూసుకుంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాటికి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. పీజీఈసెట్కు దరఖాస్తులు కూడా షురు అయినాయి. పీజీఈసెట్కి సంబంధించిన దరఖాస్తులు కూడా శుక్రవారం నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీకరిస్తారు. మే 29 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మే 21 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలకు అఫీషియల్ వెబ్సైట్లో సంప్రదించాలనేటువంటి అంశం అయితే చూడొచ్చు. అర్హులైనటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ తప్పనిసరి. వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ అఫిలియేషన్లు పొందాలనుకునేటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో అర్హులైనటువంటి టీచింగ్ సిబ్బంది తప్పకుండా ఉండాలని, లేని పక్షంలో కాలేజీలకు అఫిలియేషన్లు నిలిపివేస్తామని ఇక్కడ జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అయితే స్పష్టం చేశారు. టీచింగ్ సిబ్బంది అర్హత విషయంలో కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తున్నట్లయితే పేర్కొనడం జరిగింది. ఇక్కడ స్పౌస్ బదిలీలో 10 పాయింట్లను రద్దు చేయాలి అనేటువంటి అంశం కూడా ఇక్కడ చూడవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా రేపు. ఉమ్మడి జిల్లాలో అంటే కరీంనగర్కి సంబంధించిన ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగుల కోసం ఈ నెల 4న ప్రైవేటు కంపెనీలతో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లయితే జిల్లా ఉపాధి అధికారి కె దేవేందర్ రావు అయితే ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోమొబైల్స్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలకు డిగ్రీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, తర్వాత బీటెక్, డిప్లొమా ఇన్ సివిల్ మెకానిక్, తర్వాత ఎంబీఏ, ఇంటర్ విద్యార్హత కలిగినటువంటి అర్హులు ఉన్నటువంటి వారైతే ఇక్కడ అర్హులన్నారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి గల వారు బయోడేటాతో శనివారం ఉదయం 10 గంటలకు ఇక్కడ ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదురుగా ఉన్నటువంటి జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి హాజరు కావాలని అయితే సూచించడం జరిగింది. ఇక్కడ ఈ నెల 4న అంటే రేపే మనకు దీనికి సంబంధించిన ఉద్యోగ మేళా అనేది ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత అంతర్గత నియామకాలకు సింగరేణి నోటిఫికేషన్. సింగరేణిలో 61 ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా 199 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అంతర్గత నియామకాలతో భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళతో భర్తీ చేపిస్తారు. ఇక్కడ అర్హులైనటువంటి ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఈ నెల 3 నుంచి 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు తమ విభాగాధిపతి ద్వారా జిఎం పర్సనల్ సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెం చిరునామాకు నేరుగా ఈ నెల 20వ తేదీలోగా పంపించాలి. పోస్టుల వివరాలు అయితే మనకి ఈ రకంగా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్లు కనుక చూసుకుంటే 24, అసిస్టెంట్ ఇంజనీర్లు సివిల్కి సంబంధించి ఇదేమో E&Mకి సంబంధించి 4, వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీకి సంబంధించి 11, ప్రోగ్రామర్ ట్రైనీకి సంబంధించి కనుక చూసుకుంటే 4, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 14, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్కి సంబంధించి 4. ఇక్కడ మిగిలినటువంటి పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఎక్కువగా ఫిట్టర్ ట్రైనీకి సంబంధించి 114 అయితే ఉన్నాయి. ఈ రకంగా పోస్టుల వివరాలు అయితే మనం చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు
రాష్ట్రంలో ఫాన్స్కాక్ మెగా పెట్టుబడి, ఇక్కడ ఒకే కంపెనీ 1,00,000 ఉద్యోగాలు అంటూ ఒక అంశం అయితే చూడొచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఫాన్స్కాక్ భారీ ప్రణాళిక, వచ్చే 10 ఏళ్లలో లక్షల ఉద్యోగాల సృష్టి, అత్యధిక ఉద్యోగాలు తెలంగాణ యువతకే, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడి. సీఎం కేసీఆర్తో ఫాక్స్కాన్ చైర్మన్ భేటీ, రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ గురించి కూడా మీరు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యంగా మనం చదువుకోవాల్సినటువంటి అంశంగా చూడొచ్చు. దీనికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు కూడా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఐఐటి ఢిల్లీలో నాన్ టీచింగ్ పోస్టులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం ఖాళీలు 89 అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు అయితే మనకి ఈ రకంగా ఉన్నాయి. దీనికి సంబంధించి అర్హత, పోస్టులను అనుసరించి డిప్లొమా, డిగ్రీ, తర్వాత సిఏ, ఇక్కడ ఐసీఎంఏ, దాని తర్వాత పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగానైతే దీనికి సంబంధించి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మార్చి 20, 2023 వరకు అయితే చివరి తేదీ ఉంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. తర్వాత ఎల్ఐసిలో సైంటిఫిక్ టెక్నికల్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భారత సైంటిఫిక్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను కోరుతుంది. మొత్తం 598 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే సైంటిస్ట్ B71, సైంటిఫిక్ ఆఫీసర్ ఇంజనీరింగ్ సంబంధించి 196, సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ 331 పోస్టులు. అదేవిధంగా ఇక్కడ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ దానికి సంబంధించిన అర్హతలు అయితే ఉండాలి. 30 ఏళ్ళకు మించరాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగానైతే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్కు దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకుంటే మార్చి 4, 2023, అంటే రేపటి వరకే అవకాశం అయితే ఉంది. అంటే ఆన్లైన్లో చివరి తేదీ కాదండి, ఇది స్టార్ట్ అయ్యే తేదీ. చివరి తేదీ ఏమో ఏప్రిల్ 4, 2023 వరకు అయితే ఉంది. దాని తర్వాత మనకు ఏపీ బీఆర్ఏజీ సెట్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఇక్కడ ఈసీ పైన, ఎలక్షన్ కమిషన్ పైన సుప్రీం కమిటీ అనేది వేయడం జరిగింది. ఎన్నికల సంఘంలో కేంద్రం జోక్యానికి కత్తెర అనేటువంటి అంశం పైన కూడా క్లియర్గా మనకు ఇక్కడ నమస్తే తెలంగాణలో మిగిలినటువంటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఈ అంశాలు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యొక్క గ్రూప్లో మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీరే చదువుకుంటా అంటేనేమో ఈనాడుకు సంబంధించిన పేపర్లో వచ్చింది. అదేవిధంగా నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఈ అంశం కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అందులో, ఆ పేపర్లో. దాని తర్వాత ఈనాడు ప్రతిభాబుకు సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నాగరికత చిహ్నాలు, అవస్థాపన మూలాలు అనేటువంటి అంశంతో. దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి మాదిరి ప్రశ్నలు ఏ రకంగా వస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఏ రకంగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మిగిలినటువంటి జనరల్ అంశాలు, ఇక్కడ యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్త అనేటువంటి అంశము. దాని తర్వాత ఇక్కడ మిగిలినటువంటి ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. భారత్ ఇటలీ రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం, ఇటలీ ప్రధాని మెలోనితో మోదీ చర్చలు. భారత్ ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలుచుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలు ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. 2 రోజుల భారత పర్యటనకు వచ్చినటువంటి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో గురువారం హైదరాబాద్ హౌస్లో విస్తృతంగా చర్యలు అయితే జరిపినటువంటి అనంతరం మీడియాను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలకు ఇదే ఏడాది 75 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా 2 దేశాల సాయుధ బలగాల మధ్య ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం వంటి అంశాల్లో భుజం కలిపి పనిచేస్తామని ఇక్కడ మోదీ తెలిపారు. భారత్ ఇటలీ మధ్య ఇక్కడ స్టార్టప్ బ్రిడ్జి ఏర్పాటును ఇరు దేశాల ప్రధానులు అయితే ప్రకటించారు. దీనికి సంబంధించిన అంశం కూడా మీరు చూడొచ్చు. దాని తర్వాత పునరుత్పాదక ఇంధనం, దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, సెమీ కండక్టర్, టెలికాం, అంతరిక్షం వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం పైన ప్రత్యేక దృష్టి పెడతామని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మెలోని బృందం అయితే సమావేశమైంది. ఇక్కడ ఈ ప్రధానికి సంబంధించినటువంటి పేరు, మిగిలినటువంటి అంశాలు, ఏ అంశాల మధ్య చర్చ జరిగింది, ముఖ్యమైనటువంటి అంశాలను అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
ప్రపంచ సంస్థలు విఫలమయ్యాయి, బహుళత్వం ప్రమాదంలో పడింది. ఈ దశలో ఐక్యత ముందుకెళ్లాలి. G20 విదేశాంగ మంత్రుల సదస్సులో ప్రధాని పిలుపు. ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం పైన కుదరని ఏకాభిప్రాయం అంటూ దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత రోదసీలోకి 4 వ్యోమగాములు, స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా యాత్ర. ఇక 4 వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి ఫాల్కన్ రాకెట్ గురువారం నింగిలోకి దూసుకెళ్ళింది. ఇక్కడ వీరిలో యునైటెడ్ అరబ్కి సంబంధించిన ఎమిరేట్స్ యుఏకి చెందినటువంటి సుల్తాన్ అల్ నియాది కూడా ఉన్నారు. ఆయన అమెరికాలో కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అయితే జరిగింది. ఇక్కడ ఈ 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇక్కడ ISSలో విధులు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఈనాడుకు సంబంధించినటువంటి ప్రతిభలో మనకు అర్థమెటిక్కి సంబంధించి తెలుగు వర్షన్లో ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ ఖచ్చితంగా ఏదైనా ఒక్క బిట్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మోడల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి అన్ని అంశాల గురించి అయితే మోడల్ బిడ్ బ్యాంక్ అయితే ఇస్తారు. అది కూడా క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈవినింగ్ వరకు ఈ PDF మన గ్రూప్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.